మీరు అల్లరి పనులు అల్లరి చేయకుండా మీ ఏదైతే పెట్టుకున్నారో దాన్ని సాధించే దిశగా ప్రయత్నం చేసి కష్టపడాలని కోరుతున్నాను మీ అందరికి కూడా. ఇప్పుడు ధర్మరాజు గారికి నా నమస్కారం అండి. ముఖ్యంగా అతిథిగా విచ్చేసినటువంటి ధర్మరాజు గారికి, అలాగే మన నాయకులు, మిగిలిన నాయకులు పెద్దవాళ్ళందరికీ కూడా, అలాగే ఎండిఓ మేడం గారికి, మీకు ఇక్కడ ఆశీర్లైన అందరికీ కూడా నా నమస్కారం అండి. అలాగే మన హెచ్డబ్ల్యూస్ ఇతర డిపార్ట్మెంట్ సిబ్బంది అందరికీ కూడా నా వరుణ వికాస్ శైలు ఇప్పుడు సంక్షేమ బాలల దగ్గర ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షంలో గతంలో లేనట్టుగా ఇక్కడ అనేక రకాల వస్తువుల్ని పిల్లలందరికీ కూడా ఈరోజు అందించడం మనకి దుప్పటి, అలాగే జింకాన, ఇంకా స్వెటర్లు, టవల్స్, అనేక రకాలుగా ఇలాగా అన్ని వస్తువులను కూడా విద్యార్థులకి ఎలా అవసరం అవుతాయో వాటిలన్నింటిని కూడా సమకూర్చే విధంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడానికి నన్ను ఆహ్వానించిన మీ అందరికీ కూడా ఇక్కడికి విచ్చేసిన ప్రజాప్రతినిధులకి, అధికారులకి, అలాగే మీడియా మిత్రులకి, ఈ వార్డెన్స్కి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, పిల్లలందరికీ కూడా విద్యార్థులకి నా ఆశీస్సులను తెలియజేసుకుంటున్నాను. మనకి ఈ కూటమి ప్రభుత్వంలో హాస్టల్ అన్నింటినీ కూడా మన నియోజకవర్గంలో 10 హాస్టల్స్ ఉంటే సుమారుగా 4 కోట్లతో వాటిలన్నింటినీ రిపేర్ చేయించడం, అలాగే వాటిని అభివృద్ధి పరచడం కూడా జరిగింది. అలాగే మనకి ఇక్కడ వాటర్ ప్లాంట్లు కూడా, ఆర్ఓ ప్లాంట్లు కూడా అన్ని చోట్ల కూడా నిర్మిస్తున్నాం. మనం ఒకవేళ లేకపోతే వాటిలన్నింటిని కూడా అరేంజ్ చేసుకునేటట్టు మనం ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తున్నాం. అలాగే మనకి ఇక్కడ బాలికల వసతి గృహం వచ్చేసరికి అదంతా కూడా డిస్మాంటిల్ స్టేజ్లో ఉంది. దాన్ని కొత్తది నిర్మించుకోవాలి. తప్పకుండా దాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి మన మినిస్టర్ గారి దగ్గర కూడా మాట్లాడి నేను దాన్ని కూడా త్వరలోనే ఏర్పాటు చేస్తాం. దాన్ని కూడా ఆ ఫార్మాట్లో మనం ఎలా తీసుకెళ్ళాలో వాటిని కూడా ఏర్పాటు చేసుకుని, అలాగే ఇక్కడికి మనకి ఏమైనా సరే మన స్కూల్లో అయితే హాస్టల్లో ఇబ్బందులు ఉంటే వాటిలన్నింటిలో కూడా మనం కూడా ఇక్కడ చేసేది మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు P4 పథకం ద్వారా కూడా చాలామందిని కూడా ఎంకరేజ్ చేసి వాళ్ళ ద్వారా కూడా ఇక్కడ ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా చేస్తాం. అలాగే మనకి ఆల్రెడీ చాలా చోట్ల వీటిలన్నింటినీ కూడా పూర్తి చేస్తాం. అంటే వాళ్ళకి అన్ని సౌకర్యాలుగా ఇక్కడ ప్రశాంతంగా ఉండేటట్టు, అంటే ఇంటి దగ్గర నుంచి తల్లిదండ్రులని వదిలేసి వచ్చి వాళ్ళు ఇక్కడ అన్ని మనకి ఆహారం కూడా ఒక నాణ్యమైనది, వాళ్ళకి బలంగా ఉండేటట్టు వాళ్ళందరికీ కూడా అన్నింటిని కూడా అరేంజ్ చేసి వాళ్ళందరికీ ఇవ్వటం. అలాగే వాళ్ళకి పాకెట్ మనీ కానీ ఇంకా వాళ్ళకి ఫుడ్ గురించి కూడా అమౌంట్ కూడా ఎక్సెస్ దాన్ని పెంచి వాటిని కూడా ఇవ్వటం. అలాగే మనకి ఇక్కడ మీరందరూ కూడా బాగా చదువుకొని
మంచి ఉన్నత స్థానాల్లోకి వెళ్ళి మీరందరూ కూడా ఈరోజు చేయవలసింది, మీ ఉపాధ్యాయులు ఇక్కడ మీ వార్డెన్స్ వీళ్ళందరూ మీకు ఏదైతే చెప్తారో వాటిలన్నింటిని కూడా అనుసరించి, అంటే మీ గురించే వాళ్ళు చెప్తారు కాబట్టి మీరందరూ కూడా వాళ్ళని అర్థం చేసుకుని ఒక క్రమశిక్షణతో మనం బాగా చదువుకుని మీరందరూ కూడా ఒకరికొకళ్ళు చదువులో కానీ క్రీడల్లో కానీ పోటీతత్వాన్ని కూడా పెంచుకోవాలి. మనందరం కూడా ఒక గోల్ను కూడా ఏం చేసుకుని దాన్ని అంతా కూడా మనం ఏం అవ్వాలి అంటే ఈ స్థాయిలోంచి, అంటే అందరూ కూడా ఇంచుమించు ఫస్ట్ క్లాస్ నుంచి కూడా ఇంటర్మీడియట్ వరకు ఇక్కడ అందరూ ఉన్నారు కాబట్టి మీ స్థాయిల్లో మీరందరూ కూడా బాగా చదువుకొని మీ ద్వారా ఈ స్కూల్స్ కానీ హాస్టల్ కానీ మీ ఊరికి కానీ మన నియోజకవర్గానికి మన రాష్ట్రానికి కూడా మంచి పేరుని తీసుకురావాలని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి నా ఆశీస్సులు తెలియజేసుకుంటూ మీ అందరికీ నా నమస్కారం.